శరణార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఉన్న పలంగా కోటీశ్వరులం కావాలంటే ఏం చేయాలనో చెప్పవా నాకు? తాగుదామంటే లస్సీ లేదు గాని కోలా పెప్సీ కొని పెట్టుమన్నదట. వెనకటికి నీయాసొంటిది ఉపాయం చెప్పరా అంటే ఉద్దర ముచ్చట్లని చెప్తున్నావు. మొదటి దానికి మొగడు లేడనంటే కడదానికి కళ్యాణం కావాలని అన్నట్టు నాకన్నే లచ్చలు లేవు గాని నీ కోట్ల లచ్చ ఉపాయం ఎట్లా చెప్తా చెప్పిగా. ఎట్లా నేను కోటీశ్వరాలు అయ్యేది? మాజీ మంత్రి మల్లన్న అడుగు. ఇక ఆయన అడిగితే పాలమ్ము పూలమ్ము అని చెప్తాడు. అంత ఓపిక నాకు లేత్తి. ఆ కిటుకులు నాకు తెలియదు గాని ఇక్కడేమైందట చూద్దాంపా. జగనన్నను చూసిన తర్వాత గాలిపంక పార్టీ కార్యకర్తల అభిమానం అలుగులు దునుకుతున్నది, మమకారం మత్తళ్ళు దునుకుతున్నది. పల్నాడు జిల్లా పర్యటనకు పోతే అన్న ఫ్యాన్స్ పెట్టిన ఫ్లెక్సీలు చూడుర్రి, రప్ప రప్ప నరుకుతాం. వచ్చేదమ్ము పవర్లకు వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలా వేటతలలు నరికినట్టు రప్ప రప్ప నరుక్కుంటా పోతాం, రాజారెడ్డి రాజ్యాంగం బటకస్తామని పెట్టిర్రు. ఇక వీటినే టీవీలు పేపర్లు పెద్దగా చేసేసరికి జగనన్న లైన్లకు వచ్చిండు. చూసినవా అన్న నీ మీటింగ్ లో కార్యకర్తలు పెట్టిన ఫిట్టింగ్? అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అయితే గమ్మతి ముచ్చట ఏందనంటే ఆ ఫ్లెక్సీ పట్టుకున్న ఆయన పచ్చ పార్టీ కార్యకర్తనేనట. ఇక ఆ ఫ్లెక్సీలను పట్టుకున్న వాళ్ళను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట. అయినా ఎంతసేపు అన్నకు పుష్ప డైలాగ్ చెప్తున్నారు గాని కర్మ ఫ్లెక్సీల గురించి చెప్పలేదు. ఇక పచ్చ పార్టీ లీడర్లు ఊకుంటారా? కట్టుబాట్లు క్రమశిక్షణ నేర్పాలి కదా. ఇత్తొకటైతే చెట్టొకటైతుందా? అన్నెట్లున్నాడో తమ్ముళ్ళు అట్లనే ఉన్నారని మంత్రి పయ్యవుల కేశవు తెలుగు తమ్ముళ్ళు మైక్ల ముంగడికొచ్చి డైలాగులు దంచారు. పొద్దున్నే కలవడ్డదిరా, అది నిజమైతదంటావా? ఏంది నాకు ₹1 కోటి లాటరీ తగిలినట్టు కలవడ్డదా? మన అందరి కొంపలు కొల్లరైనట్టు కలొచ్చింది. శిశిషి అయితే గీతని ఒక్కదానికి అయినట్టు రావాలి గాని లోకానికి మొత్తం అంట కడతావు. ఇవాళ రేపట్ల అవుతున్న ముచ్చట్లు చూస్తుంటే ఎందుకో అట్లనే అనిపిస్తుంది. లోకానికి అంతాపత ఏమొచ్చింది? ఏమొచ్చిందా? టిబెట్ పబ్లిక్ కొనికిపోతున్నారు ఎప్పుడు ఏమైతుందో అని. చలికి ఎవ్వలైనా వణికిపోవాల్సిందే కదా. మరి వాడిని కూడా అటెంక గాని గిల్ల కథ ఏందో మరి. పెన్నే కదా అని ఇసిరేస్తే అది మొక్కై పచ్చదనం ఇచ్చి పర్యావరణాన్ని పరిరక్షిస్తుందట. రాస్తే పడుతుందని తెలుసు, నాటితే మొక్క ఎట్లయితుంది అనే కదా మీ డౌట్. అది తయారు చేసిన వాళ్ళే చెప్తారేనుర్రి. మేము కొత్తగా మార్కెట్లోకి పేపర్ పెన్ మేకింగ్ తీసుకొచ్చామండి. ఇది కూడా పూర్తిగా ఇది 80% పేపర్ ఉంటుంది, ఒక 20% రీఫిల్ మాత్రమే ప్లాస్టిక్ ఉంటుంది. అలాగే అన్ని పెన్నుల్లాగా ప్లాస్టిక్ పెన్నుల్లాగా ఈ పెన్నుని రాసి పక్కన పడేయకుండా ఈ పెన్ను రాసి అయిపోయిన తర్వాత ఈ పెన్ను చివర్లో మేము ఎండింగ్లో కొన్ని రకాల వెజిటబుల్స్ డిఫరెంట్ వెజిటబుల్స్ సీడ్స్ పెట్టాము మేము. ఇది మీరు రాసి అయిపోయిన తర్వాత మీ ఇంటి ఆవరణలో కానీ కుండీల్లో కానీ ఎక్కడైనా సరే మట్టిలో వేసినట్లయితే దీని ద్వారా మొక్కలు వస్తాయి అన్నమాట. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే పచ్చదనాన్ని పెంచడానికి కూడా మనకి అవసరపడుతుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెన్ను వాడాలని చెప్పేసి మేము దీన్ని చాలా తక్కువ రేట్లోకి మార్కెట్లోకి తీసుకొచ్చాము. దీన్ని మీరందరూ కొని వాడి పర్యావరణాన్ని పరిరక్షించాలని మేము కోరుకుంటున్నాము. పనికిరాని ప్లాస్టిక్ పెన్నులు వాడి ఇంకై పొంగనే ఇసిరేస్తే ఆ ప్లాస్టిక్ గరిగి పర్యావరణాన్ని పాడు చేస్తుంది అనే ముచ్చట మనందరికి తెలిసిందే కదా. అదే ఈ పెన్ను వాడి పెరట్లు ఇసిరేస్తే పేపర్ గరిగి అందులో విత్తనం మొక్కలెక్క పెరుగుతాయి అన్నట్టు. వీళ్ళే సొంతంగా కావాల్సిన మాల్ తెచ్చుకొని పెన్ను అడుగుకు కూరగాయలిత్తులు పెట్టి తయారు చేస్తున్నారు. అవి బల్లెకు గవర్నమెంట్ ఆఫీసులకు గొంచబోయి దాని ఉపయోగం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. ఈ ముచ్చట అమ్మలకు తెలిస్తే ఒక్క పెన్ను కూడా ఇడిచిపెట్టరు, తెచ్చి కుండీలలో పెట్టుకొని కూరగాయలు వండిస్తారు. మంచిగానే ఉన్నది కదా ప్లాను. చైనోని పుణ్యమా అని అగువకొస్తున్నాయని ఏ ఇంట్లో చూసినా స్టీల్ డబ్బాల కంటే ప్లాస్టికే ఎక్కువగా అనిపిస్తుంది. ఆ ప్లాస్టిక్ వాడకం తోటి పర్యావరణం పాడైతున్నదని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. కొద్దిగా చెట్లు నాటి పచ్చదనంతో వాతావరణాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేద్దామని ఈ పని ముంగలేసుకున్నారట. మరి వీళ్ళ ప్రయత్నం ఫలించాలే, ప్లాస్టిక్ రహిత పర్యావరణం కావాలని కోరుకుందాం. ఏమైనా ఎనకటి తినలేరా? ఇప్పటి తినలకేమైంది? కమ్మంగా మంచిగా ఎచ్చం పచ్చం ఉండనే ఉండే. ఏమంటే ఈ 10 ఏళ్ల నుంచి అన్ని విషయం తినలే తింటున్నాం, మనకు తెలుస్తలేదు గాని. అవునా? అందరం మంచిగానే ఉంటున్నాం కదా. మీదికి చూడ మంచిగానే ఉంటున్నాం, మేడి పండు లెక్క. లోపట్లనే ఏం ఖరాబ్ అవుతున్నదో ఏమైతున్నదో తెలుస్తలేదు. అవు అదైతే వాజివే. వెనుకట గుండెపోటానంటే అది బగ్గ పైసలున్న లెక్క వస్తది అని అనేటోళ్ళు. కానీ ఇప్పుడు అందరికి వస్తూనే ఉన్నది కదా. అందరికి వచ్చుడు వేరు, మరి చిన్న పిల్లలకు కూడా వస్తున్నదిరా. కాలం ఆ తీర్ల కాటేస్తున్నది గాని ఈ ముచ్చట చూద్దాంపా.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ కు తిక్కున్నదట. దానికి కొంచెం లెక్క కూడా ఉన్నదట. ఆ లెక్క ఏందనంటే కక్కుర్తు లెక్కనట. బళ్ళు వారం రోజుల కిందటే శురువైనాయి కదా. ఇక్కడ పిల్లలకు దేనితోటి బువ్వ పెడుతున్నారో తెలిసినా చూడుర్రి, గొడ్డు కారం. అందరూ 12 తారీఖు నాడే వస్తే ఏం ఇప్పుడు వచ్చి ఏం చదువుతారా, 20 తారీఖు నాడు రారే అని వచ్చిన వాళ్ళని తోలిందట. వీళ్ళు 10వ తరగతి పిల్లలట. ఇంటికి పోకున్నందుకు కారం పొడి కలుపుకొని తింటున్నారు పాపం. వీళ్ళకు నిన్న సార్ వచ్చిండు వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకు కూరగాయలు అయితే నిన్న లేవు సార్. నిన్న కారం పొడి తిన్నారు. నిన్న కారం పొడితోనే తిన్నారు రాత్రి. కారం పొడి మరి కూరగాయలు లేకపోతే ఇప్పుడు తీసుకొచ్చి పప్పులు లేవా? పప్పులు కూడా ఉన్నాయి, స్టాక్ అని ఉన్నాయి. కానీ ఆయన ఇప్పుడు ఎవరికి పిల్లలు వచ్చినాక పెడితే తాళం వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అన్నీ ఉన్నాయి, స్టోర్ రూమ్లు అన్నీ ఉన్నాయి. ఇన్నరా, స్టాక్ రూమ్ లో పప్పులు గిప్పులు అన్ని ఉన్నాయట. కాకపోతే ఒడుస్తాయన్న కక్కుర్తి. 2 రోజుల సంది కారం కలుపుకొని తింటుంటే పిల్లలకు కడుపులో మండుతున్నదట. జర ఈ వార్డన్ పేరేందో గాని పెద్ద ఆఫీసర్లు ఈయనకు ఏ తెల్ల సన్మానం చేస్తారో జయ్యుర్రి. గీ పిల్లల కడుపు కొట్టి కమాయించేది నీ కడుపుకెట్లు ఇంపైతదయ్యా అని తిడుతున్నారు జనాలు. మంచోళ్ళను వలకరించి వండుకుంటే మంచి కళలు వస్తాయట. అంతే మంచిగా జరుగుతుందట తెలుసా? అరే పాడుగాను, దినం రాత్రి నీతోటి మాట్లాడి నిద్రపోతున్నా కదా, అందుకే నాకంత బ్యాడే నడుస్తుంది. అంటే నేను రాహుకేతువులు దోస్తులమా ఎట్లా? నేనంత మంచిదాన్ని కాదా? ఇలా నీకు ప్రపంచం తెలుస్తుందంటే కారణం ఎవరు? నేను కాదా? నువ్వా? నీ పేరు చెప్తే ఉప్పు పుట్టినాలు కూడా ఉంటాయి బయట. మొన్న నా పేరు చెప్పుకున్నా కదా సీఎం సార్ ను కలిసింది, ఆ మీటింగ్ లకు ఎంట్రీ ఇచ్చింది. నీ పేరా? నీ పేరు చెప్తే సెక్యూరిటీ లోపలికి కూడా పంపే పరిస్థితే లేదన్నారు. ఇక నీ పేరు చెప్పడం అనేది మర్చిపో. నువ్వు ఎక్కడికి పోయినా ఏం చేసినా నా పేరు చెప్పుకోవాలి, లేకపోతే నా ఫ్యాన్స్ హట్ అవుతారు. నీ అభిమానులు ఏమో గానీ ఎక్కువ ఆలస్యం చేస్తే మనోళ్ళు చాలా హట్ అవుతారు. సీదా వార్తలకు పోదాం పాయిగా. కొన్ని సర్కార్ బళ్ళల్లో ఒంటేలు బెల్లును తక్కువ 3 గంటలన్నా పెట్టాలనుల్లా. ఇందుకోసం డిమాండ్ కూడా చేయవలసిందే. ఈ చంత్రం పాడుగాను టాయిలెట్ బెల్లుకే 3 గంటలు పోతే ఇక చదువు ఎప్పుడు చదువుతారు అని మీకు కోపం రావచ్చు. కానీ గింత లైన్ ఒడవాలంటే 3 గంటలు పట్టదా చెప్పురి? ఏహే, గింత లైన్ అయితే 3 గంటలు ఏం చాలుతుంది? ఇంకో గంట ఎక్కువ పెట్టినా తప్పులేదనిపిస్తున్నది కదా మీకు కూడా. గంటకు బెల్ కొట్టి మంచినీళ్ళు తాగమంటున్నారు. సరే, తాగినాక అర్జెంటుగా బాత్రూమ్ వస్తే ఏడికి పోవాలే? నిజామాబాద్ జిల్లా సారంగపూర్ బల్లే పోరలకు బాత్రూమ్ వస్తే దగ్గర పట్లున్న పోరలు ఇంటి కురుకుతారట. దూరం అనుకుంటే ఇగో ఇట్లా లైన్లో నిలబడి నరకయాతన అనుభవించవలసిందే. అందున మగ పోరలంటే అట్లా పడిపోతారు. ఇక ఎటొచ్చి ఆడపిల్లలే. చెప్పుకుంటే పరువు పోతుంది, చెప్పకుంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నదని పాపం చెప్పుకోలేక చెప్పుకుంటున్నారు. 300 మంది కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. గర్ల్స్ అయితే 150 కన్నా ఎక్కువ ఉన్నారు. గర్ల్స్ అయితే ఇదే యూజ్ చేయాలి. మాది గర్ల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటే ఉంది. టీచర్ కూడా ఇదే యూజ్ చేస్తారు. అదే మాకు జల్దీగా కట్టి ఇస్తారని కోరుతున్నాం. మా ఇల్లు దూరం ఉంటాయి, రోడ్ అవతల అయితే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎలాలో కానీ ఒకటే యూజ్ చేస్తున్నాం సమయంలో. బాయ్స్ అయితే బయట వెళ్ళేస్తారు, కానీ గర్ల్స్ ప్రాబ్లం ఉంటాయని ఒకటే యూజ్ చేస్తాం. 150 మంది ఆడపిల్లలు ప్లస్ పంతులమ్మలు కలిపి ఒక్కటే టాయిలెట్. ఇక అర్థం చేసుకోండి, ఇబ్బంది కాకుంటే ఏముంటది? ఇంట్లో 4 ఉంటేనే 2 బాత్రూమ్లు కట్టుకుంటున్నాం. ఒక్కనాడు 10 మంది చుట్టాలు వస్తేనే తెల్లారి బాత్రూమ్లు కంపులేస్తాయి. ఇంతమందికి ఒకటే టాయిలెట్ అంటే ఇక ఆలోచించురి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏందో. పౌష్టికాహారం పెట్టి పిల్లల ఆరోగ్యాల మీద శ్రద్ధ పెడుతున్నారు సరే, మరి ఈ బాత్రూమ్ తోటి అనారోగ్యం పాలైతారని ఆలోచిస్తలేనట్టున్నది సర్కారు. టాయిలెట్లు లేవని ఈ బల్లెకు రానే వస్తలేరట కొత్త పిల్లలైతే. ఇప్పటికన్నా వీళ్ళ బాధను అర్థం చేసుకుని సర్కార్ బల్లల్లో ఆ టాయిలెట్ల పని చూస్తే బాగుండు అని అంటురు వాళ్ళ బాధ అర్థమైన ప్రతి ఒక్కరు. మా ఊళ్ళో నేను చెప్పిందే వేదం చేసిందే చట్టం తెలుసా? అబ్బో, నువ్వు పెద్దరాయని పెద్ద బిడ్డవా ఎట్లా? ఈ బుజ్జి ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అప్పుడే భాష కూడా బంధుత్వం కలిపినవులే. ఆనా నీ పర్ఫార్మెన్స్ కి ఇచ్చే చారాన్నే గాని ఖాన్తో గేమ్స్ వద్దు, నిప్పుతో ఆట నాతో వేట అంత ఈజీ కాదమ్మా. అబ్బర బిడ్డో, ఇవాళ హుషారు మీద ఉన్నావు. నేను మాట ఇచ్చిందంటే మెడకాయ మీద తలకాయ దిగిపోయినా మాట తప్ప తెలుసా? అట్లా తప్పనని చెప్పిన లీడరు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలిసినా? ఖామోష్, నేను చెప్పిందే వేదం చేసేదే చట్టం అని చెప్పినా కదా. గప్చుప్గా కూర్చొని చూడు ఇప్పుడు చెప్పే ముచ్చటేందనేది. ఓష్ని తవ్వుకుంటా పాతాల లోకం పోయేటట్టున్నారు కదా. ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలా 10 లక్షల ఇల్వగల్లా నీలం రంగు వజ్రం దొరికిందట. వజ్రం దొరికినాక అక్కడెందుకుంటారు, ఊరెళ్ళి పోయారట. ఇక ఈ ముచ్చట తెలిసిన ఎవ్వరికైనా ఆశ ఉట్టుట్ల తప్పే ముందుల్లా. అందుకే తర్వాత వజ్రం మాకే దొరకాలే అనే కసితోటి ఇగో ఇట్లా భూతల్లి ఒడిలో కూసొని ఇట్లా రాళ్ళు దొరకాలే, మా రాతలు మారాలని శ్రమిస్తున్నారు. ఇది వరకు కూడా వజ్రాలు దొరికిన జాగనే కదా రాజధాని, అందులో రాజుల కోట కదా. రాజులు అయినా రాజ్యాలు అయినా ఎన్నో అన్నో వజ్రాలు మాత్రం ఉండే ఉంటాయని
కోటి ఆశలతోటి కండ్లు కాయలు కాసేటట్టు దేవులాడుతున్నారు. అరే మొన్నటి నుంచి నా పర్సులా పైసలు మాయమైతున్నాయి, ఏందో కథ తెలుస్తూనే లేదు. ఇంతకు నీ పర్సుల పైసలు కూడా ఉంటున్నాయి, నాకు తెలియక అడుగుతున్నా. ఎప్పుడు చూసినా బీడి బిచ్చం కళ్ళుద్దరు అన్నట్టే ఎత్తావు, ఇంకా పర్సులల్లో పైసల నోట్లు పెట్టుకొని నన్ను చూడుండి నా పర్సు చూడుండి తిరుగుతున్నదట. ఇప్పుడంటే చెప్పినావు గానీ ఇంకోసారి చెప్పకు సరేనా? నీ మీద ఒట్టు, నా పైసలు రోజుకు 100 రూపాయల చొప్పున మాయమైతున్నాయి. ఏహే ఉండు, నీ కాడ పైసలున్నాయి, అవి మాయం కూడా అవుతున్నాయట. మళ్ళా ఇంకొకసారి అనకని చెప్పిందా? నాకెందుకో నీకెందుకో నీ మీద అనుమానం వస్తుంది. అబ్బర బిడ్డ, అటు చేసి ఇటు చేసి నా మీద నేను నూకినవా? ఎట్లా కనబడుతున్నాయి కళ్ళకు? నేను దొంగనా? తీయలే అన్నప్పుడు ఇంతగానం ఎందుకు గింజుకుంటున్నావు? మీరు ఈ వార్త చూడుండ్రులా, నేను పోలీసు వాళ్ళ కాడుకోయేస్తా గాని. దొంగోనికి చెప్పే కాదు కొబ్బరి షిప్ప కూడా లాభమే అని అంటారు కదా. వాడి కండ్లను కాకలెత్తుకోను పార్కింగ్ చేసిన లారీల బ్యాటరీలను కూడా లూటీ చేస్తున్నారు దొంగ బడివేగాళ్ళు. కొమరంభి మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాడ లోడుతోటి ఉన్న లారీలు, లోడు కోసం ఎదురు చూసుకుంటా పక్కకు పార్కింగ్ లో పెట్టిన లారీలను డ్రైవర్లు ఆదమర్చున్న టైంలా నిద్రపోయిన టైం చూసుకొని బ్యాటరీలను అటకాయిస్తున్నారు. ఇక బండి స్టార్ట్ చేద్దామని చూస్తే కూయలేదట, కాయలేదట. ఓష్ని ఏమైందని ఇంజన్ చూస్తే మంచిగానే ఉన్నదట. కట్ చేస్తే ఇది దొంగల పనితనం అని తెలిసి మొత్తుకుంటున్నారు డ్రైవర్లు. ఇవల్లా ఎరటి దిల్దార్ వార్తలు, మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.